కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక సూచన తీసుకున్నారు. ఎవరి నుండి? రఘురామ్ రాజన్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? వృధా ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పారు. మరి వృధా ఖర్చులు తగ్గించారండి? శేషు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నెక్స్ట్ సబ్జెక్ట్ విజయ ఆర్య గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా కబ్జలకు పాల్పడ్డది, విచారణకు మీరు సిద్ధమా అని చెప్పి అసెంబ్లీ వేదిక సీఎం రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విసిరారు. విచారణ కోరినటువంటి బీఆర్ఎస్ కు ఎక్స్ట్రా 2014 నుండి జరిగినటువంటి కబ్జాల పైన కూడా విచారణ చేస్తామన్నారు. ఎట్లా స్పందిస్తారు ఆయన? ఇప్పుడు మేమైతే చాలా స్పష్టంగా ఉన్నాం. మేము ఎక్కడ భూ కబ్జాలు కానీ అవినీతికి కానీ పాల్పడలేదు అని మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయం నుండి మేము చెప్తూనే ఉన్నాం. తర్వాత ఆనాడు ఛాలెంజ్ చేసినాం, మీరు కమిషన్లు వేయండి, తర్వాత మా అవినీతిని నిరూపించండి అని చెప్పి చెప్తూనే ఉన్నాం. జైల్లో కూర్చోవడానికి మేము రెడీగా ఉన్నాం, తప్పులు జరిగితే రాజ్యాంగబద్ధంగా చెప్పినామండి. వీళ్ళకి ఈ రోజు కూడా మేమేమంటున్నాము, భూభారతి వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే 1,00,000 పైచిలుకు ఎకరాలు కేసీఆర్ గారు ఫ్యామిలీ కబ్జాకు గురి అయింది అని చెప్పి విషపు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మరి అసలు నిజంగానే కబ్జాకు ఎవరు గురి చేస్తా ఉన్నారని మేము ఈరోజు ప్రశ్నించి ప్రూఫ్స్ తో ప్రకారంగా మేము సభ ముందు పెడితే మరి హౌస్ కమిటీ ఎందుకు వేయరండి? సిబిసిఐడి ఎప్పుడైనా కూడా వాస్తవంగా సీఎం చేతిలో ఉంటది. ఏం చేస్తారు? సిట్టింగ్ జడ్జి. మేము సిట్టింగ్ జడ్జికి కూడా రెడీగానే ఉన్నాం, మేము సిబిసిఐడిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం, అట్లనే హౌస్ కమిటీ కూడా రెడీ అయినాం. కానీ స్పష్టత ఎక్కడ అంటే ప్రజాప్రతినిధులతో కూడిన ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు అనేది అద్దం లాంటి వాళ్ళు కాబట్టి ఒకరిది ఒకరు దాచుకోకుండా ప్రజలకు నిజాయితీగా చెప్తారు కాబట్టి హౌస్ కమిటీ ఏమని చెప్పినామండి. ఇంతకంటే నిజాయితీ ఉన్నటువంటి పార్టీ ఉన్నదా అని నేను మిమ్మల్నే ప్రశ్నిస్తా ఉన్నా. మేము మాట్లాడుతున్నాం కదా, మా తప్పుల్ని మీరు వెళ్ళి తీయండి అంటున్నాం. మరి మీ తప్పుల్ని మేము ప్రశ్నిస్తున్నప్పుడు దాన్ని చట్టబద్ధంగా మీరు ఎంక్వైరీ అయ్యమని చెప్తే, హౌస్ కమిటీ అయ్యమని చెప్తే మీరు వేయకపోవడం మీరు తప్పులు చేస్తున్నారని నిరూపితం అవుతా ఉన్నది. ఈరోజు అట్లెందుకండి? ఇప్పుడు శేషు గారు చాలా వివరంగా మా పరిపాలన గురించి, వారి పరిపాలన గురించి శేషు గారు చాలా చక్కగా చెప్పిండ్రు. అన్నప్పుడు మరి నిజాన్ని నిగ్గు తేలవాలంటే మేము రెడీగా ఉన్నాం పరీక్షకు. మరి మీరెందుకు రెడీ లేరు? ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నా, ఇంకొక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా, లేదు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా, ఆయన అవినీతి పుట్ట. ఈరోజు నేను నా చివెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో, అలాగే రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారి అన్న, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు చేస్తున్న భూ కబ్జాలు నేను నిరూపిస్తా. మా కేటీఆర్ గారు దమ్ముంటే రమ్మని నేను అడుగుతా ఉన్నా. కప్రప్రసాద్ గారు, మా శంకర్పల్లిలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు స్పందించాలో అప్పుడు రాష్ట్ర వ్యవహారాలపైన స్పందించడం లేదు అనేటటువంటి అభియోగం ఉంది. ఇన్ని కుంభకోణాలు, ఇన్ని కబ్జాలు ప్రజాక్షేత్రంలో అంటే తిరుపతి రెడ్డి గారు, కొండల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారి భూ కబ్జాలు నేను నిరూపిస్తా. రమ్మని చెప్పమని అంటున్నాడు నేను. కప్రప్రసాద్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. కప్రప్రసాద్ గారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఈ రోజు గవర్నర్ గారికి ఫిర్యాదు అందింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలతోనే మన విచారణ జరిపించేటటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? అంటే జరిగింది చిన్న మొత్తంలో కుంభకోణాలు కావు. ఈ రోజు మీడియా కథనాల ప్రకారంగా అందిందే సుమారు 10,000 కోట్లకు ఎక్కువగా భూ కుంభకోణం జరిగింది, కబ్జాలు జరిగింది అనేటటువంటి కథనం బయటకు వస్తుంది. మరి ఎప్పుడు బీజేపీ స్పందిస్తుంది? శ్రీశైలం గారు, బీజేపీ స్పందించడం లేదు అనేది కరెక్ట్ కాదు. బీజేపీ స్పందిస్తుంది. అసలు